మొట్టమొదట ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండే ఆశ ఏంటంటే సంఘం దీవించబడాలి, రెండోది కుటుంబం దీవించబడాలి, మూడోది నా సమాజం దీవించబడాలి. అయితే ఆశ వడ్డుకు ఓకే, ఆశ ఓకే, ఈ ఆశ నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలి? తప్పకుండా ప్రార్థన చేయాలి. అయితే ఆశలు తీరాలి అంటే ఆచరణ కావాలి. ఏంటిదండి? మనలో ఉన్న ఆశలన్నీ తీరాలి అంటే ఆచరణ కావాలి. ఇప్పుడు సపోజు ఒక వ్యక్తికి రుణభారం ఉంది, ఈ రుణభారం తీర్చుకోవాలి అనుకున్నాడు, అనుకొని ఇంట్లోనే ఉంటే పని జరిగిద్దా? అనుకున్నాడు ఆశకు తగినట్లుగా అతడు పని చేస్తే రుణభారం తీరుతూ ఉండేది. అంతేగాని ఆశ ఉండి ఆచరణ లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు. కొంతమందిని మనం అడుగుతాం, చిన్నపిల్లలకు పోలీస్ అవ్వాలని ఒకరు చెప్తారు, కలెక్టర్ అవ్వాలని ఇంకొకరు చెప్తారు. ఆశలు ఓకే, ఆశలు తీరాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళి ఆటలు నేర్చుకొని ఆ గురువులు చెప్పిన వింటూ వాటి ప్రకారం జీవించినప్పుడు ఏమైంది? ఆశలు తీరే అవకాశాలు ఉంటాయి. కానీ ఈరోజు సన్నిధికి వస్తున్న వ్యక్తికి, ప్రతి క్రైస్తవునికి ఈ 3 ఆశలు ఉంటాయి, ఈ 3 కోరికలు ఉంటాయి. అయితే ఇవి తీర్చబడాలి అంటే మొట్టమొదట ఆచరణ ఉండాలి. ఏముండాలి? ఆచరణ ఉండాలి. ఆదిమ సంఘములో కూడా అప్పుడు దేవునితో ఉన్న వ్యక్తులు, భక్తులు వాళ్ళు అనుకున్నారు ఏమని అంటే, మేము ఇంతటితో ఆగిపోకూడదు, ఇంకా అనేకులు యేసు వైపు తిరగాలి అని ఆశపడ్డారు. అంటే మేము దీవించబడ్డాం, మేము యేసు గురించి తెలుసుకున్నాం, అయితే తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా దేవుని వార్త అందాలి, వాళ్ళు కూడా రక్షించబడాలి, వాళ్ళు సంఘానికి నడిపించబడి సంఘం వృద్ధి చెందాలి అనుకున్నారు. మొట్టమొదటి ఆశ ఏంటది? కాదు, మొట్టమొదటి ఆశ ఏంటంటే సంఘము వృద్ధి చెందాలి. ఓకే, ఈ వృద్ధి చెందాలి అనే ఆశ నెరవేర్చబడాలి అంటే ఆదిమ సంఘంలో ఒక పని చేశారు. మొట్టమొదట ఏం పని చేశారయ్యా అంటే, యేసు ప్రభు వెళుతూ వాళ్ళతో మాట చెప్తాడు. ఏమని అంటే, నేను వెళుట వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళి మీ మధ్యలోనికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సత్యములో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అవునా? యేసు ప్రభు చెప్పినప్పుడు వీళ్ళందరూ ఆశతో విన్నారు. వినిన తర్వాత ఏం చేశారంటే, ఆచరణ లేకుండా వాళ్ళ పాటు వాళ్ళు బ్రతికేసి ఉంటే ఈరోజు క్రైస్తవం అనేది లేదు. అవునంటారా కాదంటారా? క్రీస్తు వెళ్ళిన తర్వాత క్రీస్తుతో ఉన్న శిష్యులే కదండి ప్రాణాలకు తెగించి మరి సువార్త ప్రకటించారు కనుకనే ఈరోజు సువార్త నిలిచి ఉంది. అవునా? అయితే యేసుప్రభు ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత యేసుప్రభు చెప్పాడు కదా జరిగిద్దని వదిలేయలే వాళ్ళు ఏం చేశారు? ఎమ్మటే ఆచరణలో పెట్టారు. ఏం చేశారు? ఆచరణ పెట్టారు. ఏం ఆచరణలు పెట్టారంటే, ఈ లోకానికి వేరై, ఈ లోకానికి ప్రత్యేకమై వీళ్ళందరూ కలిసి దేవుడు చెప్పిన ఆ శక్తి పొందుకోవడానికంట వీళ్ళందరూ కలిసి ఓ మేడగది ఎక్కారంట. ఏమెక్కారు? మేడగది. అంటే లోకానికి వేరయ్యారు, వాళ్ళున్న ప్రాంతానికి దూరం అయిపోయి దేవునికి దగ్గరయ్యి ఓ మేడగదికి అప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఏమని అంటే, దేవుడు ఏమైతే వీళ్ళకి చెప్పాడో వాటిని ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యలోనికి ఓ శక్తి దిగి వచ్చింది. అవునా? ఒకసారి అయితే మొట్టమొదట మందిరానికి వస్తున్న వ్యక్తి ఏం ఆలోచన కలిగి ఉంటాడు? సంఘం దీవించబడాలి. సంఘం దీవించబడాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు చెప్పింది చేయాలి. ఆనాడు ఆదిమ సంఘములో ఉన్న వ్యక్తులతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను కదా, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. అవునా? వీళ్ళు ఏం చేశారు అంటే, కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారులే కానీ ఆ ప్రార్థన ఎలా చేస్తున్నారు అంటే ఐక్యతతో చేస్తున్నారు. ఎలా? వాళ్ళందరూ ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మనం అంటాము, స్త్రీలని ఒక నలుగురిని కనుక కూర్చోబెట్టామనుకో, కాసేపటికి ఏమైంది తెలుసు? అక్కడ ఏమైంది చెప్పండి, మనందరికి తెలిసినే కదా. ఏమైంది? నిప్పు కూడా అవసరం లేదు, కానీ మంట వచ్చింది ఇక్కడ అంట. అవునా కదన్నా? అయితే అక్కడ అటువంటి సమయం సందర్భాలు లేవు అక్కడ.
అక్కడ ఎలా ఉన్నాయి అంటే వారందరూ కూడా దైవికమైన భయం కలిగి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని సన్నిధికి వెళుతున్నాను, నేను నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నేను ఎలా నడుస్తున్నాను, ఎలా బ్రతుకుతున్నాను, అసలు నా నడవడికి ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉందని అవన్నీ సరి చేసుకోవడానికి వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఆ మేడ గదికి వెళ్ళారు. అంతకుముందు వీళ్ళందరూ కూడా చెంచల బుద్ధి కలిగిన వాళ్ళే. తెలుసా? పేతురు గురించి మీకు తెలుసుగా, అవునా? చిన్నపిల్ల అడిగితే 3 సార్లు అబద్ధం ఆడాడు, అవునా? ఏమని? యేసు ప్రభు గురించి ప్రకటించడం తర్వాతలే కానీ అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు, అవునా? ఈ విధంగా అందరూ బలహీనులే, అందరూ చెంచల బుద్ధి కలిగిన వాళ్ళే. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. మొట్టమొదట దేవుని మాట విని ఆ మాట ప్రకారం బ్రతకాలి అని అనుకున్నారు. ఏమనుకున్నారు? దేవుని మాట విని విడిచిపెట్టాల. దేవుని మాట విని విడిచిపెట్టకుండా ఆ మాట ప్రకారం బ్రతకాలి, దేవుని చిత్తం నేను చేయాలి అని అనుకున్నారు కనుక వీళ్ళందరూ లోకానికి వేరే ఆ మేడ గది అని గదిని ఎక్కారు, అవునా? ఇప్పుడు ఎక్కిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఐక్యత కలిగి ఉన్నారు. ఎలా? ఏక మనసు కలిగి ఉన్నారు. ఏక మనసు కలిగి ఉండి ప్రార్థన చేశారు. ఈరోజు మందిరానికి వస్తున్నారు, ఓకే. చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తారు, ఆశలు కూడా ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే ఆశలకి హద్దులు లేవు, అవునా? అయితే ఈ ఆశలు తీరాలి అంటే మొట్టమొదట దేవుని మాట మనం చెప్పింది చెప్పినట్లు వినాలి. దేవుని మాట అంటే ఆనాడు క్రీస్తు భూమి మీద ఉన్నాడు గనక వారితో మాట్లాడాడు, ముఖాముఖిగా మాట్లాడాడు, అవునా? ఈనాడు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అంటే సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు, అవునా? ఇంతకు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా అన్నా? అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాణమై వచ్చి వాస్తవానికి యవనస్తులు కూడా మేము ఇంత దూరం రావడానికి 2 సార్లు బండి ఆపుకొని వస్తాం. ఆ బాధలో నన్నైతే అబ్బా ఎంత బాధపడతా వచ్చాడు, అవునా కాదండి? యవనస్తులకే ఇంత బాధగా ఉంటే, అవునా? అంటే మాకంటే అన్న పెద్దోడు, చాలా పెద్దోడు, అవునా కదా? ఆయనకి ఇంకెంత ఇబ్బందికరంగా ఉండిద్ది. ఆయన అప్పటికీ కూడా దేవుని మాట మోసుకుంటూ ఇక్కడికి వస్తున్నాడు, అవునా? దేవుని మాట మీకు అందిస్తున్నాడు. ఆ మాట ఎందుకు మీకు అందిస్తున్నాడు అంటే ఆ మాట మీరు విని ఆ మాట ప్రకారం బ్రతికితే మొట్టమొదట మీ కుటుంబాలు దీవించబడతాయి. అర్థమవుతుందా? మీరు రూపాంతరపరచబడతారు. అప్పుడే మనం పరలోక రాజ్యం చేరగలుగుతాం. పరిశుద్ధ పరచబడకపోతే ప్రభువును చూడలేం, చారలేం, అవునా కదా? ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే దేవుని మాట తీసుకొని ఆ మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడ్డారు, అవునా? ఆ మాట పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. యేసయ్య వెళ్ళిపోగానే వీళ్ళ పాటికి వీళ్ళు ఉంటలా. ఇప్పుడు సపోజ్ ఆదివారం అన్న వస్తాడు, వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు, అవునా? కానీ ఒక్కలైనా సరే ఆ దేవుని మాటను తీవ్రంగా తీసుకొని నిలబడగలిగితే ఒక్క వ్యక్తిని వాడుకొని దేవుడు ఈ ప్రాంతంలో గొప్ప కార్యం చేస్తాడు. ఒక్కలుగా వేసేది. బంధించబడిన వాళ్ళేమో లక్షల కొలదిగా ఉన్నారు, మోసేనేమో ఒక్కనే పిలిచాడు, అవునా కదన్నా? ఏమయ్యా అంతమందిని విడిపించడానికి ఒక్కడ సరిపోతాడంటే దేవుని పని జరగడానికి ఒక్క వ్యక్తి నిలబడినా చాలు. ఎంతమంది? ఒక్క వ్యక్తి నిలబడినా దేవుని పని జరిగింది, అవునా? అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు మాట్లాడాడు, తర్వాత వీళ్ళందరూ సమకూడిని వీళ్ళు ఐక్యతతో ప్రార్థన చేస్తున్నారు. ఎలా? ఐక్యతతో ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా అంటే మొట్టమొదట ఆ సన్నిధికి వచ్చే వ్యక్తి ఒక్క పని చేయాలి. ఏంటి? ఐక్యత ఉండాలి. ఏముండాలి? ఐక్యత, ఏక మనసు అనేది ఉండాలి. ఐక్యత అనేది ఎలా వచ్చింది? ఐక్యత అనేది అసలు ఐక్యత అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఐక్యత అంటే ఏంటి? అసలుకి ఏంటి ఐక్యత అంటే? ఐక్యత ఏముందన్న ఐక్యత అంటారా? ఐక్యత అంటే ఏంటి? సపోజ్ మనం ఒక నలుగురు ఉన్నామండి. నలుగురిలో ఎవరికైనా ఏదైనా అపాయం వచ్చింది, ఏదైనా అవసరం వచ్చింది అనుకో, మనం నలుగురు కలిసి ఆ వ్యక్తికి సహాయం చేస్తే
చూడరా వాళ్ళు ఎంత ఐక్యతగా ఉన్నారో అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా సమకూడి అందరూ ఏక ఆలోచన కలిగి ఉన్నారంట. ఏంటి? ఏక ఆలోచన, ఒకటే ఆలోచన, ఒకటే అంశం మీద వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఓ నలుగురు ఉన్నా సరే మన నలుగురు కలిసి ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఏకాత్మను మనం పొందుకోగలుగుతాం. అర్థమైందా? ఐక్యత కలిగి మనం ఉన్నప్పుడు మన కుటుంబంలో కూడా సంతోషం, సమాధానాలు ఉంటాయి. అర్థమైందా? ఐక్యత లేనప్పుడు నువ్వు ప్రార్థించినా ప్రయోజనం లేదనేది వాక్యం. అర్థమవుతుందా? చాలా మన పాట పాడాడు ఏమనంటే, చిన్న జీవులైనా సరే చేములుడు, ఐక్యత కలిగి సర్పాన్నైనా సరే దేన్ని, చీమ ఎంత ఉండిద్దండి? చిన్నది. పాము ఎంత ఉండిద్దండి? మనం కూడా దానికి భయపడక తప్పదండి. అయినప్పటికీ కూడా ఆ చిన్న చిన్న చీమలే ఆ సర్పాన్ని ఎలా చంపగలిగినాయి? ఏంటిది? అది ఐక్యత అండి. అంటే అన్నీ కలిసి ఆ సర్పాన్ని చంపాలి అని అనుకున్నాయి. ఈరోజు మనం అందరం కలిసి ఈ గ్రామంలో కట్టబడిన అపవాదిగాడు కోటలు కూలిపోవాలి అని అనుకోవాలి. ఎవరు? అన్న ఒక్కడు అనుకుంటే జరగదు ఈ పని. మనం అందరం కలిసి అనుకోవాలి. అనుకొని ఎవరి పాటికి వాళ్ళు ఉండాలి. అవునా? లేదు. అనుకున్న మనం ఏం చేయాలి తెలుసా? క్రియ చూపించాలి. ఏం చేయాలి? క్రియ చూపించాలి. ఆ క్రియ మనం చూపించినప్పుడు ఏమైతే తెలుసా? యేసయ్య కార్యం చేస్తాడు. ఏం చేస్తాడు? విత్తినది ఒకరు, తర్వాత నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా, సంఘక్షేమాభి వృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికి సేవకులు నియమించావు కదయ్యా అన్నాడా? అన్నాడా? సంఘక్షేమాభివృద్ధి కొరకి సేవకులు నియమించావయ్యా అన్నాడా? ఏమన్నాడు? సంఘక్షేమాభి వృద్ధికే పరిచర్య ధర్మము నియమి. అంటే ఈ సంఘంలో పరిచర్య అనేది ప్రాముఖ్యమైంది. పరిచారకులు అనేవాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు. సన్నిధికి వచ్చే వ్యక్తులు అందరూ ఐక్యత కలిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునా కదా? కానీ పరిచారకులుగా ఉన్న వాళ్ళు మాత్రం ఐక్యత కలిగి ఉండగలిగితే అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతాడు. సంఘాన్ని ఏం చేస్తాడంట? వృద్ధి చేస్తాడు. విత్తింది ఎవరైనా కావచ్చు, నీరు పోసింది ఎవరైనా కావచ్చు, ఎరువు వేసింది ఎవరైనా కావచ్చు, కానీ వృద్ధి చేయవాడు దేవుడే. అయితే ఆ సంఘాన్ని వృద్ధి చేయాలి అంటే ఏం కావాలి? అక్కడ పరిచర్య ధర్మం జరగాలి. ఏం జరగాలి? పరిచర్య ధర్మం జరగాలి. ఇప్పుడు సపోజన మన దాయిదాన్ని వచ్చాడు, ఎత్తిపోయాడు అనుకో, తర్వాత జాషువాని వచ్చాడు, నీరు పోసాడు అనుకో, తర్వాత ఇంకొకరు వచ్చారు, ఎరువు వేశారు అనుకో. ఎవరు వచ్చినా పోయినా అది వృద్ధి జరగాలి అంటే ఏం కావాలి? పరిచారకులుగా ఉన్న వాళ్ళే ఐక్యత కలిగి ఉండాలి. అవునా? ఐక్యతలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి అన్న. అవునా? ఇందాక నేను పాడిన పాటలో, శాలేమన్న పాటలు ఇంకా చాలా మాటలు. అల్లరవైన కాకులు చూడు ఎలా ఉంటాయి, ఒక్క వేసిన కేక కంటే అన్నీ వస్తాయి అంట. ఈరోజు కూటమి ఉందని చెబితే అందరు రాగలుగుతారా? అంటే కాకుల్లో ఉందంట అంత ఐక్యత. అంటే